అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ గొడవ గురించి, ఏ దాని గురించి, ప్రజా సమస్యల గురించి కొట్లాడలేరన్నారు. కానీ ఇప్పుడే వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. ఇక్కడొచ్చేంది నిజామాబాద్ నడి రోడ్డు మీద కూర్చొని జీవన్ రెడ్డి, నేను అలిగిన పార్టీ పరిస్థితులు అసలు బాలేవు, మా అనుచరుడిని చంపేసిన, ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఎటువంటి ఇది కూడా యాక్షన్ తీసుకోలేరని ఒక రోడ్డు ఎక్కితే, ఇంకొకరేమో గుడికాడికి వచ్చి నాకు రిసీవ్ చేసుకోలేరని ఇంకొకరు అలిగి కూర్చోవడం. ఏంది అసలుకి పార్టీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆయనకి ఏంటంటే జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేకి ఇచ్చిండ్రు. జీవన్ రెడ్డిని, జగ్గారెడ్డిని దగ్గరుండి ఈయననే ఓడగొట్టించిండు. ఎందుకంటే పీసీసీ ప్రెసిడెంట్ ఈయనకంటే ముందు జీవన్ రెడ్డికే ఇచ్చిండ్రు. జానరెడ్డి గారు ఆపిచ్చిండ్రు. ఆపిచ్చుట్లో మళ్ళీ ఈయనకు వచ్చేటట్టుగా జానరెడ్డి గారు ప్లే చేసిండ్రు. అందులో ఈయనకు వచ్చింది. రేపు దేనికి పోటీ వచ్చినా ఈయనకే వస్తుందని ఈయననేమో ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే అని జగ్గారెడ్డి ఇచ్చుకున్నాడు. ఇద్దరిని దగ్గరగా చూడగొట్టింది. అలా దామోదర నరసింహ కూడా ఓడగొట్టానని చూసిండు. అందువల్ల కొంతమందిని అందుకనే 65 వచ్చింది, లేకుండా 85 రావాలి. తులం బంగారం ఇంటికి ఇస్తా అన్న చెప్పిన బుద్ధు బంగారం కోసం వేయాలి కదా, మరి 65 ఎందుకు వస్తుంది? అరే ఆయన పార్లమెంట్లో 0. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో క్లెయిమ్ చేయొద్దు. మీరు నేను తెలంగాణలో ప్రభుత్వం నేను చేయబట్టి వచ్చిందని. నీ పార్లమెంట్లో 0. నీ సొంత పార్లమెంట్ ఓడిపోయింది. సొంత పార్లమెంట్ సిట్టింగ్ పార్లమెంట్లో 0. 7కు 7 ఓడిపోయినాయి మల్కాజ్గిరి పార్లమెంట్లో. ఇక నిన్ను చూసి ఓటు ఎవడు వేసిండు? నిన్ను చూసి ఎక్కడ వేసిండు? ముఖ్యమంత్రి స్వీప్ కావాలి. ఇంకోటి సరే వాళ్ళు ఎవరు ఏమనుకున్నా వాస్తవం చెప్తున్నా. కోడంగల్లో కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ను డ్రాప్ చేసిండ్రు. వాళ్ళ అన్నను మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని కాంగ్రెస్లో తీసుకొని మీ తమ్ముని డ్రాప్ చేయి, నేను సీఎం అయితే నేను మీకు చేస్తానని చెప్తే వాళ్ళ తమ్ముడు డ్రాప్ అయితే గెలిచింది. ఈయన సీఎం అభ్యర్థి అనుకున్నా ఆయన బీఆర్ఎస్ అయినా జర గట్టిగా పనిచేసిన సినిమా లేదు అక్కడ. నేను ఇవాళ అందుకని నేను చెప్తున్నా, ఇవాళకి నేను 4వ రోజు నేను ఇవాళ లెటర్ కూడా పెడుతున్నా ఆయనకు. నీవు రాజీనామా చేయి కోడంగల్కు నువ్వు రాజీనామా చేయి. బీఆర్ఎస్ బీజేపీ పోటీ చేయొద్దు, ఇంకెవ్వరు కూడా పోటీ చేయొద్దు. నువ్వు నేను ఇద్దరేం పోటీ చేద్దాం. నీ తరపున చంద్రబాబు నాయుడును, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, పవన్ కళ్యాణ్ను, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, వీళ్ళందరినీ ప్రచారం చేసుకో. నేను ఫక్కడితో చెప్తాను, గర్వంతో చెప్తలేను. నేను నిన్ను ఒడగొడతాను కూడా నేను అంటలేను. జనం నీకు డిపాజిట్ రాకుండా చేస్తారు. జనము నీకు డిపాజిట్ రాకుండా చేస్తారు. అది ఆటోమేటిక్గా నేను గెలుస్తుంది. నిజంగా నేను నిన్ను కాదు, ఇక రేవంత్ రెడ్డిని ఎవ్వరు ఒక మాట అనద్దని. బీఆర్ఎస్ అన్ని ఆపోజిషన్ల పార్టీ పోయి దండ పెడితే జననాయకుడైనా జనరంజక పాలన అందిస్తున్నారు. ఇక మనం ఈయన ఏమనొద్దు, 20 ఏళ్ళు ఈయననే చీఫ్ మినిస్టర్ ఉండని అని చెప్పేసి నేను అందరి పార్టీ అన్ని పార్టీల్లో పోయి దండం పెట్టి ఒప్పుకుంటా. 20 ఇయర్స్ చీఫ్ మినిస్టర్, ఇంత మంచి గోల్డెన్ ఛాన్స్ ఇక రాదు. అర్థమైందా? నేను కూడా నీకు మూసిరెడ్డి అని పేరు పెట్టినా కదా, అర్థమైందా? నువ్వు నాకు ఏ పేరు పెట్టుకో, నువ్వే పెట్టుకో. నేను నీకు గులాంగిరి రాసి, నేను గులాంగిరి ఉంటా, పెద్దమాట చెప్తాను, గులాంగిరి రాసి ఉంటా. 20 ఇయర్స్ చీఫ్ మినిస్టర్ ఉంటావు. నేను ఏ పార్టీ కూడా ఎవ్వరు కూడా మారదు. నీ గురించి ఎవరు నేను మాట్లాడితే నేను నా దగ్గర అంత సబ్జెక్ట్ ఉంది. ఆపోజిట్ వాడు ఎంత వచ్చినా నేను వాళ్ళకి జవాబిచ్చే అంత, ఏ పార్టీ అయినా రాని వాళ్ళకి నేను జవాబిచ్చే అంత, రేవంత్ రెడ్డికి సపోర్ట్గా నేను జవాబిచ్చే అంత జవాబు నా దగ్గర ఉన్నది, నా దగ్గర ఆ మెటీరియల్ ఉన్నది. కాబట్టి మరి దీనికి వస్తావా? దానికి వస్తే రైట్, ఒప్పుకుంటాం. కాబట్టి ఇవన్నీ జరుగుతుంది తప్ప అక్కడికి వెళ్ళి గెలవలే.